హాయ్ అండి, ఇవాళ నేను పరోటా తయారు చేస్తున్నాను. ఎగ్గుతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నెయ్యి కూడా వేయాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ మనకి ఏది వీలు ఉంటే అది వేసుకొని బాగా కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ వేస్తే పిండి కలపాలంటే ముద్దగా కానీ అలా అవుతుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి కలిపే దాంట్లోనే ఈ పరాటా అనేది మెత్తగా వస్తుంది. ఇది బాగా కలుపుకున్నాక ఒక 10 to 15 minutes వరకు దీన్ని మనం మూత పెట్టుకొని బాగా కొంచెం పిండి మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పైన కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా వీటిని మెత్తగా కలుపుకొనేసి ఇప్పుడు వీటిని మనం పరోటా లాగా తయారు చేసుకుందాం. ఈ పిండి ఒక ఇద్దరికైతే సరిపోతుంది. 4 పరోటాలు అవుతాయి. వీటిని మెత్తగా బాల్స్ లాగా చేసుకునేసి ఒకే సైజులో చేసుకొని అడుగున కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు వీటిని ముందుగా మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా చేసుకునేసి ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి పరోటాలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చాలా బాగుంటాయి. పరోటా నేను ఎగ్తో చేస్తున్నాను. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాటితో చేసుకోవచ్చు. మనం కూరగాయలతో కానీ బంగాళదుంపతో కానీ నేనైతే ఎగ్తో చేశాను. ఇప్పుడు దీని మీద నేను ఎగ్గు బాయిల్ చేసి ఫ్రై లాగా చేసి తర్వాత వీటింట్లో ఇది పెట్టి దీన్ని పరోటా లాగా చేశాను. మన ఇష్టం ఏది ఉంటే అది చేసుకోవచ్చు. బంగాళదుంపతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎగ్తో చేస్తున్నా. దీనికి పైన ఇంకొక చపాతీని కూడా వేసుకొని ఒక్క నిమిషం అట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువసేపు కూడా ప్రెస్ చేస్తే లోపలిది బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అలా ప్రెస్ చేసుకొని చుట్టూ మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. దీన్ని పరోటా షేప్ లాగా రావాలంటే ఇలాంటిది ఏదన్నా ప్లేట్ అలాంటిది మనం మూత లాంటిది పెట్టుకుంటే కరెక్ట్ సైజులో వస్తుంది పరోటా అనేది. ఇప్పుడు వీటిని మనం చాకుతో కొంచెం రౌండ్ చేసుకొనేసి కట్ చేసుకొనేసి తీసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొనేసి అందులో వేసేసుకోవడమే ఈ పరోటా అనేది. అడుగున కొంచెం ఆయిల్ నెయ్యి కానీ నూనె కానీ వేయడం వల్ల ఈ పరోటాలు మెత్తగా బాగుంటాయి. పైన కొంచెం నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. వీటిని మనం హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది పరోటా. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని తిరగలు వేసుకొని ఒక 5 to 10 minutes పడుతుంది. కొంచెం లేట్గానే కాలుతుంది ఈ పరోటా అనేది. రెండు వైపులా కాలిపోయింది. టేస్టీ ఎగ్ పరోటా రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇంతే సేమ్ పరోటా లాగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.
ఎలా వచ్చిందో